ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, మన దేవుని సందికి ఏం చేసినా ప్రభు ఎన్నటికీ మర్చిపోడు. మేము ఆ రోజు అది చేసాం కదా, మర్చిపోయాడేమో, మాకు ప్రతిఫలం రాలేదు అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు దేవుని సందికి వచ్చే విషయంలో, ఇచ్చే విషయంలో, ప్రభు సన్నిధిలో గడిపే విషయంలో ఎప్పటికీ నెగ్లెక్ట్ చేయదు. ఎంత చేస్తే అన్ని పట్టణాంత విస్తారమైన దేవుని కుమ్మరిస్తాడు. ఎందుకంటే మరిచిపోటుకు ఆయన అన్యాయస్తుడు కాడు. మీ జీవితంలో ఆయన ఎన్నో ఇచ్చుండొచ్చు, ఎన్నో చేసి ఉండొచ్చు, అవి లేట్ అయి ఉండొచ్చు, కానీ తప్పకుండా ఆయన మాత్రం మర్చిపోకుండా నేను దీవించేది. మీకు ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాను, చూడగలిగితే చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిపోటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనుషులైతే నువ్వు చేసిన దానికి మర్చిపోతారు, కానీ దేవుడు మాత్రం ఎప్పటికీ నేను మర్చిపో. నువ్వు చేసింది ఎప్పుడు జ్ఞాపకంలో ఉంచుకొని తగిన సమయంలో, ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో ప్రభువుకు తెలుసాడు. ఆ సమయానికల్లా తప్పకుండా నేను దీవించే దేవుడు, హెచ్చించే దేవుడు, కనపరిచే దేవుడు. చూడండి, యెహోషువ పంపిన మనుషులను రాహాబు దాచిపెట్టి యెహోషువ ఆ సైన్యానికి ఒక మేలు చేసుకున్నాం. మరలా మేము ఈ సమయానికి ఇక్కడికి వచ్చినప్పుడు మీ కుటుంబాన్ని మాత్రం మేము తప్పిస్తాం, మీ కుటుంబాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాం. ఈ ఎరుకో పట్టణం అంతా నాశనం అయిపోయినా నీ కుటుంబాన్ని మాత్రం తగలం. ఆ మాట చెప్పి వెళ్ళిపోతారండి. మరలా యెహోషువ వచ్చినప్పుడు ఆ మాట వారికి జ్ఞాపకం చేసినప్పుడు యెహోషువ అంటున్న మాట ఏంటంటే, నువ్వు మాకు మేలు చేసావు కదా, నీ చేసిన మేలును బట్టి నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ మేము హాని చేయం. ఎందుకంటే దేవుడు మర్చిపోడండి. మనం అనుకుంటాం, ఆ రోజు నేను చర్చిలో బంగారు ఇచ్చాను, ఆ రోజు చర్చిలో ఇంత కానుకిచ్చాను, ఎప్పుడు దేవునితో సహవాసం చేసే వ్యక్తిని, ఉపవాసం మీద ఉపవాసం చేసే వ్యక్తిని, నాకేం మేలు జరగలేదే అని అనుకోబాక. ఎందుకంటే ఆయా సమయాల్లో ఆ మేలు తప్పకుండా నీకు ఇచ్చేది. నిన్నెన్నడూ మర్చిపోవడం ఆయన. నువ్వు చేసిన దానికి 10 ఇచ్చేది, 100 ఇచ్చేది, 1000 ఇచ్చేది. నీ రుణాన్ని ఆయన ఎప్పటికీ ఉంచుకో. గుర్తుపెట్టుకోండి, తప్పకుండా నువ్వు చేసిన మేలుకు, నువ్వు చూపిన ఆ ప్రేమకు ఎన్నడూ మర్చిపో. తగిన సమయంలో ఆ మేలు నీ దగ్గరకు వచ్చేలా చేస్తాడు, ఆశీర్వాదం నువ్వు అనుభవించేలా చేస్తాడు. కాబట్టి ఎన్నడూ నిన్ను మర్చిపోడు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. మీ అందరి జీవితాల్లో ఆయన గొప్ప కార్యంను ఎప్పటికీ చేస్తూనే ఉంటాడు, ఇంకా చేయబోతున్నాడు కూడా. ఈ మాట గుర్తుపెట్టుకొని మంచి తీర్మానం తీసుకో. తప్పకుండా దేవుని మేలులు నీవు నీ కుటుంబం అనుభవించబోదు. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములున్నాయి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు వారి జీవితాల్లో మేము అది చేసాం కదా, ఇది చేసాం కదా అంటూ ఉంటారు, కానీ నువ్వు మర్చిపోయే దేవుడు కాదని ఈరోజు మాట్లాడి నీ బిడ్డలు ఏమైతే ఇచ్చారో, నీ సన్నిధికి ఏమైతే చేశారో దానికి రెట్టింపు ఆశీర్వాదం ప్రతి బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అంతా నీ బిడ్డల కాపుదల, భద్రత అనుగ్రహించి నీ కృపలో భద్రపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ మాటలు విన్నారు కదా, ఈ మాటలు నిన్ను బలపరిస్తే, ధైర్యపరిస్తే తెలిసిన వారందరికీ షేర్ చేయండి. తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ఆమేన్.